శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయాల, విద్యారణ్య స్వామి ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. భగవత్ స్వరూపులు ఆది శంకరాచార్యుల వారి గురించి చినజీయర్ స్వామి గారు చేసినటువంటి ఈ సంచలనాత్మకమైన వ్యాఖ్యల గురించి ఈ విధంగా స్పందించాల్సి రావడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కాకపోతే ఆ వ్యాఖ్యలు అనుచితమైనవి కాబట్టి, ఖండించాల్సినటువంటి విషయాలు కాబట్టి స్పందించాల్సి వస్తోంది. శంకరుల వారిని ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి ఈ 3 వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా అనుచితమైనవే. అందులో మొదటిది, ఆది శంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదు, వాటిని స్థాపించినది విద్యారణ్య స్వాముల వారు అని చెప్పారు. ఇది ఖచ్చితంగా ఖండించి తీరాల్సిన విషయం. చతురామ్నాయ పీఠాలను స్థాపించినది ఆది శంకరాచార్యుల వారి. ఇందుకు సాక్ష్యం ఏమిటి అంటే, ఆది శంకరాచార్యుల జీవిత చరిత్రకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు, ఎందరో మహానుభావులు రచించినటువంటి పుస్తకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అందులో ఇప్పుడు చినజీయర్ స్వామి వారు ఎవరి గురించి అయితే చెప్పారో, విద్యారణ్య స్వాముల వారు, ఆయనే స్వయంగా రచించినటువంటి శంకర విజయం అనేది మనకి బాగా ప్రసిద్ధి చెందినది, మనకి ప్రమాణం కూడా అదే. ఆ పుస్తకంలో ఆయనే స్వయంగా చతురామ్నాయ పీఠాలను స్థాపించినది శంకరాచార్యుల వారే అని పొందుపరిచారు. అంతేకాదు విద్యారణ్య స్వాముల వారు ఈ చతురామ్నాయ పీఠాలలో 11వ పీఠాధిపతిగా ఆయనని పేర్కొన్నారు. చినజీయర్ స్వామి గారు చెప్పినట్టుగా విద్యారణ్య స్వాముల వారు గనక ఈ పీఠాలను స్థాపించి ఉంటే ఆయన మొదటి పీఠాధిపతి అవుతారు, కానీ 11వ పీఠాధిపతి ఎలా అవుతారు? చతురామ్నాయ పీఠాలకు కూడా ఆది శంకరులే గురువు, ఆయన స్థాపించారు. అందులో ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క అధిపతిని ఆయన నియమించారు. అందులో శృంగేరి పీఠానికి సురేశాచార్యుల వారు మొదటి పీఠాధిపతి. ఆ విధంగా లెక్కేసుకుంటే విద్యారణ్య స్వామి వారు 11వ పీఠాధిపతి అవుతారు. కాబట్టి మనకి అత్యంత ప్రామాణికమైనటువంటి సాక్ష్యమే ఉంది, ఈ పీఠాలను స్థాపించినది ఆది శంకరాచార్యుల వారే. ఇక ఆయన చేసిన రెండవ వ్యాఖ్య ఏంటంటే, శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయసులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. అంటే మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం ఇట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఇది అందరూ అంగీకరించే విషయమే. ఆది శంకరాచార్యుల వారు తన 32వ ఏటనే శివైక్యం చెందారు. అయితే ఆయన 32 సంవత్సరాలకు హిమాలయాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఇవన్నీ చేశారని ఎక్కడా చెప్పలా. 32 సంవత్సరాలలోనే అవతార ప్రయోజనాన్ని నెరవేర్చి శివైక్యం చెందారు. ఇక తరువాత విషయం ఏమిటంటే, ఆది శంకరాచార్యుల వారు వైష్ణవ మతానికి చెందిన వారు అని కూడా ఆయన చెప్పారు. ఆది శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడైన ఒక విశిష్టాద్వైతానికి సంబంధించిన పరంపరలో ఒక జీయర్ స్వామి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి మరొక పరంపరకు చెందినటువంటి అద్వైత సిద్ధాంత స్థాపకుడైనటువంటి ఆది శంకరాచార్యుల గారికి ఇలాంటి మతాలని ఆపాదించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కావటం లేదు. దీని గురించి నేను విపులంగా ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఇలాంటి వ్యాఖ్యలు వెనుక చినజీయర్ స్వామి వారికి ఉన్న ప్రయోజనం ఏమిటో, ఆయన ఏమి ఆశించి ఎంత చెబుతున్నారు అనేది ఆయనకే తెలియాలి. అయితే ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. గమనించండి, ఇంతవరకు ఇలాంటి వ్యాఖ్యలు ఈయన చాలాసార్లు చేశారు. చాలా సందర్భాలు తమ శివద్వేషాన్ని బయటకు పెట్టడం, ఇలా శంకరాచార్యుల వారి గురించి మాట్లాడడం చాలా సందర్భాల్లో చేశారు. ఇంతవరకు ఇన్నేళ్లలో అద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయాలలోనూ లేదా వ్యక్తుల గురించి ఈ విశిష్టాద్వైతానికి సంబంధించిన వాళ్ళు విమర్శించడం కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరుగుతుంటే, ప్రతిసారి అద్వైత సిద్ధాంత పరంపరని కొనసాగిస్తున్న వాళ్ళు ఆ వ్యాఖ్యలని ఖండించారే గాని ఏనాడు తిరిగి విశిష్టాద్వైతాన్ని విమర్శించడం కానీ అందులో ఉండే లోపాలను ఎత్తి చూపడం కానీ ఏనాడు చేయలేదు. అద్వైత సిద్ధాంతానికి ఉన్న గొప్పతనం అది. అన్నింటినీ సమానంగా చూసే తత్వమే అద్వైత సిద్ధాంతం. అలాంటి అద్వైత సిద్ధాంతానికి ఆ వ్యవస్థాపకులకి ఇలాంటి సాంప్రదాయాలని అంటగట్టి వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వ్యక్తిగాను చూపించడం, దాని ద్వారా ఏదో ప్రయోజనం పొందాలి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా ఖండించి తీరాల్సిన విషయం. ఎంత గొప్పవారైనా ఎవరైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాత్రం చేయడం అసలు సమంజసం కాదు. అద్వైత సిద్ధాంతం అంత గొప్పది కనుకనే దానికి ఎదురుగా నిలవలేక ఆ వ్యవస్థాపకులనే తమలో కలుపుకునే ప్రయత్నమేమో అని నాకు అనిపిస్తుంది. ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా చూస్తుంటే క్రిస్టియన్స్ కూడాను యేసు మాల అని, యేసు ధ్వజస్తంభం అని, చర్చిలకి గోపురాలు పెట్టడం, ఇలాంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఇలా దీపాలు పెట్టడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం మనం సోషల్ మీడియాలో చాలా చూస్తూనే ఉన్నాం. సనాతన ధర్మం నుంచి వేరుపడిన తర్వాత బహుశా ఎదురుగా నిలవలేక, తాళలేక మరలా ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది ఏదైతే ఉందో, అలానే ఇప్పుడు ఈయన కూడా అద్వైత సిద్ధాంతానికి ఎదురుగా నిలవలేక బహుశా శంకరాచార్యుల వారిని వైష్ణవులుగా చూపిస్తే ఏమైనా ప్రయోజనం చేకూరుతుందని అనుకుంటున్నారేమో. మరి ఆ విషయం ఆయనకే తెలియాలి. అంతా ఒక్కటే, అన్నీ ఒక్కటే అని చెప్పే అద్వైత సిద్ధాంత కర్త ఆది శంకరాచార్యుల వారికి వైష్ణవ మతాన్ని మళ్ళీ ఆపాదిస్తే, ఈ తెల్లని వస్త్రం చూడండి ఎంత ఎర్రగా ఉందో అని చెప్పినట్లుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన వైష్ణవులు అని చెప్పినంత మాత్రాన కూడాను అంతా ఒకటే అయినప్పుడు ఇంకా వైష్ణవులు ఏమిటి, శైవులు ఏమిటి, శాక్తేయులు ఏమిటి, ఏదైనా ఒకటే. ఏదేమైనప్పటికీ సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళు దయచేసి పక్కదారి పట్టకండి. ఇలాంటి గొప్ప స్థాయిలో ఉండే వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అది చిట్ట చివరికి సనాతన ధర్మానికే ఏమైనా కీడు చేస్తుందేమో అనే భయము, ఆవేదన, బాధతోనే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి పక్కదారి పట్టకుండా ఐక్యంగా ఉందాం, మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. జై శ్రీరామ్.